హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీ ముందుకు ఒక కొత్త ప్రోడక్ట్తో వచ్చేసాను. ఇది వచ్చేసి మోటో బ్లాగర్స్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్. ఇది ఏమై ఉంటుందో గెస్ చేసి కింద కామెంట్లో అయితే తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, జాగ్రత్తగా ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి చూసేద్దాం పదండి. ఈ మధ్య ఇదైతే అమెజాన్లో ఆర్డర్ చేసాము. ఈ మధ్య అమెజాన్లో వచ్చేటువంటి ప్రోడక్ట్స్ అంత పర్టికులర్గా మంచిగా ఉండట్లేదు. కొన్ని డ్యామేజ్డ్ వస్తున్నాయి. కాబట్టి మనం ఇవేవి కూడా లేబుల్స్ జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. అందుకనే చాలా పద్ధతిగా ఓపెన్ చేస్తున్నాను. ముందుగా స్టిక్కర్ని అయితే తీసేద్దాం జాగ్రత్తగా. ఇంతకుముందు ఆర్డర్ చేసినటువంటివి సరిగ్గా రాలేదు. అందుకనే నేను చాలా జాగ్రత్తగా ఈసారి ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఆషామాషి వస్తువు కాదు. కొంచెం 10,000 వరకు పడ్డది నాకు ఇది ప్రోడక్ట్. అందుకని ఇంత జాగ్రత్తగా అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇది వచ్చేసి బ్లూ ఆర్మర్ కంపెనీది. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఏమై ఉంటుందా ఏంటా అనేది మీకు తెలుసుంటే కింద కామెంట్ చేసేసేయండి. ఇలా ముందు స్టిక్కర్స్ అనేవి తీసేసిన తర్వాత లేబుల్స్, లోపలైతే ఏముంది బాక్స్లో ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసేద్దాం. ఇప్పుడు లోపలైతే ఆ బాక్స్ని ఓపెన్ చేసేద్దాం. బాక్స్కి కూడా పైన మంచి ప్యాకింగ్తో ఇచ్చారు. ఇదైతే చూడడానికి బాగానే ఉన్నది ప్యాకింగ్. అది మరి లోపల ఎట్లుంది ఏంటి ప్రోడక్ట్ అనేది తెలియదు. ఈ మధ్య 2-3 ఆర్డర్ చేస్తే అవి వాడిన ప్రోడక్ట్స్ కూడా వచ్చాయి. ఇది ఎట్లుందో చూద్దాం. ముందుగా ఓపెన్ అయితే చేసేస్తున్నాం. ఇదైతే కొత్త పీసే వచ్చేసింది మనకి, వాడిన ప్రోడక్ట్ అయితే కాదు. ఎందుకంటే దీని మీద సీల్ కవర్ ఉన్నది. బ్లూ ఆర్మర్ కంపెనీ C30 ఇంటర్కామ్ ఇది వచ్చేసి. ఇప్పటివరకు అయితే నేను ఏ ఇంటర్కామ్ కూడా వాడలేదు. ఇదే ఫస్ట్ ఇంటర్కామ్. ఎవరైనా దీని గురించి వాడుతున్నట్లయితే దీని గురించి ఎట్లుంటుంది ఏంటి అనేది కింద కామెంట్లో చెప్పేసేయండి. ఇప్పుడైతే ఓపెన్ చేసి లోపల ఏమేమి ప్రోడక్ట్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. దీని స్పెసిఫికేషన్స్, అసలు దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఏంటి అనేది, దీనికి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూసి చెప్తాను. ఇక్కడ కూడా ఒక లేబుల్ ఉంది, తీసేద్దాం స్టిక్కర్. లోపలైతే ఇలా ఉన్నది. ఇదే ఇంటర్కామ్ అంది C30 బ్లూ ఆర్మర్. ఇది ఓపెన్ చేసినట్టయితే పై లేబుల్, JBL స్పీకర్స్ అండ్ మైక్, ఇంటర్కామ్ కనెక్ట్ చేసేటువంటి కేబుల్ ఉన్నాయి. దీని యాంటీనా ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. మన ఇంటర్కామ్ వచ్చేసి ఇది. దీన్ని ఎలా వాడాలి, దీని యూసేజ్ ఏంటి అనేది కూడా ఒక వీడియో చేసి పెడతాను. దీని ఇన్స్టాలేషన్, హెల్మెట్కి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఒక వీడియో చేసి పెడతాను. లోపలైతే మనకు వచ్చేసి ఇవి ఉన్నాయి. ఫస్ట్ అయితే గ్యారంటీ కార్డు ఉన్నది. వారంటీ కార్డు అయితే 1 year పనిచేస్తుంది మనకి. ఇది వచ్చేసి మనకి 3mm టేప్తో మనం హెల్మెట్కి ఇన్స్టాల్ చేసుకునేటువంటిది. ఈ టేప్ దీనికి ఈ యొక్క ఇంటర్కామ్ అయితే ఇలా స్టిక్ ఆన్ చేసుకోవాలి. ఇట్లా స్టిక్ ఆన్ చేసుకొని హెల్మెట్కి ఆ టేప్ తీసేసి అతికించుకోవటమే. దాంతోపాటుగా స్క్రూ కనెక్షన్ కూడా ఇదైతే ఇచ్చారు. దీనికి ఎల్లంకి రేంజ్ ఇచ్చారు. ఆ ఎల్లంకి ఉపయోగించి దాని స్క్రూల్ని లూజ్ చేసుకొని హెల్మెట్కి ఫిక్స్ చేసుకొని టైట్ చేసుకోవడమే. తర్వాత ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఈ కేబుల్ వచ్చేసి C2C టైప్, C2C పోర్ట్ ఉన్నటువంటి టైప్ది. ఇంకా లోపల ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవైతే వచ్చేసి డ్యామ్ స్టిక్ ప్యాడ్స్, లోపల హెల్మెట్ లోపల అతికించుకోవడానికి. దీని ఇన్స్టాలేషన్లో వీటి ఉపయోగం ఏంటనేది చూపిస్తాను. ఎట్లా స్టిచ్ ఆన్ చేసుకోవాలి, ఎట్లా వాడాలి ఏంటనేది. లోపలైతే